హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలండి, అందులో నేను ఉండాలి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎగ్ బ్రెడ్ రోల్స్ అండి. వెజిటేబుల్స్ వేసుకొని ఎగ్స్తో వెరైటీగా, ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా చూపిస్తున్నాను చూడండి. దానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్, చిల్లీ ఫ్లేక్స్, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్స్, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, తురుముకున్న క్యారెట్, కొత్తిమీర, బ్రెడ్ క్రమ్స్, ఎగ్స్, పెప్పర్ పౌడర్, ఆయిల్, సాల్ట్. మనం ముందు 4 ఎగ్స్ని మీకు ఎన్ని కావాలంటే అన్నీ తీసుకోండి. మేమైతే 4 ఎగ్స్ని కుక్కర్లో పెట్టుకొని 3 విజిల్స్ పెట్టుకోవాలి. చూడండి, 3 విజిల్స్ అయింది, ఉడికిపోయాయి. పొట్టు తీసుకుందాం మనము. 3 విజిల్లతో అయిపోతుంది ఎగ్స్. ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి, తెలియని వాళ్ళు ఉంటే. అన్నీ అలా రెడీ చేసుకుందాం. ఎగ్స్ని మొత్తం పొట్టు తీసి దాన్ని ఇంకా మనం తురుముకుందాం. అన్నీ మొత్తం సన్నగా తురిమేసుకోవాలి. చూడండి, అన్నీ అయితే మొత్తం తురిమేసుకున్నాము. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, క్యాప్సికము, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, క్యారెట్, కొంచెం చిల్లీ ఫ్లేక్స్, కొంచెం పెప్పర్ పౌడర్, తగినంత సాల్ట్ వేసుకొని మనం మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. అన్ని మసాలాలని పట్టేటట్టు మొత్తం మంచిగా మనం మిక్స్ చేసుకుందాము. చూడండి, మిక్స్ అయిపోయింది. ఒక గుడ్డుని పక్కకు వేసుకోవాలి. 1-2 తీసుకోండి. చూడండి, మంచిగా గుడ్డు తీసుకొని కొట్టేసి దానికి గిలక్ కొట్టేసుకోవాలి. ఇంకా బ్రెడ్ని కొంచెం వాటర్లో పెట్టేసుకొని వాటర్ అంతా పోయేటట్టు తీసుకోవాలి. మొత్తం పిండి వేసుకొని మనం మిక్చర్ని అందులో పెట్టి ఇంకా తెలిసిందే కదా, రోల్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నట్టు మొత్తం అంతా ఒక్కొక్క దగ్గరికి తీసుకొస్తూ, సైడ్స్ కట్ చేయాల్సిన అవసరం లేదండి, పర్లేదు, బాగానే ఉంటుంది. మొత్తం ఒక్క దగ్గరికి ఒత్తుతూ మనం రోల్స్లా చేసుకోవాలి. చూడండి, అలాగా. మళ్ళీ రెండోది మొత్తం అంతా పెట్టేసుకొని మళ్ళీ దాన్ని ఒత్తుతూ దగ్గరికి తీసుకొచ్చుకోవాలి, రోల్ లాగా. చూడండి, అన్నీ అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నాను నేను. మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని డ్రీ ఫ్రైకి ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైంది కదా, మనం ఎగ్ కొట్టుకొని పక్కకు పెట్టుకున్నది ఈ బ్రెడ్ అందులో పెట్టేసుకోవాలి. రోలు పెట్టేసుకొని బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసుకోవాలి. ఫస్ట్ ఎగ్లో డిప్ చేసుకోవాలి, తర్వాత బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసుకొని మెల్లగా నూనెలో వదులుకోవాలి. వేడైంది నూనెలో అలా వదిలేసుకోవాలి. రెండోది కూడా అలాగే సేమ్, ఎన్ని కావాలో అన్నీ చేసుకోవాలి. చూడండి, వేడి వేడి ఎగ్ బ్రెడ్ రోల్స్ రెడీ అయిపోయాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లోపల వెజిటేబుల్స్ తగులుతూ తప్పకుండా పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఓకే, మరి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.